ही अरमान है, जिंदगी हो खुशनुमा, इस जगत के वास्ते हम बने अब रहनुमा, हम बने अब रहनुमा। एक ही अरमान है, एक ही अरमान है, एक ही अरमान है। मन बने मधुबन हमारा, महके जग ये उपवन सारा, कर दे पावन सबका जीवन, जो बहे गंगा की धारा, जो बहे गंगा की धारा, जो बहे गंगा। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార మురళి బాబా చెప్తారు, मीठे सेंसिबल बच्चे सदा याद रखो कि हम अविनाशी आत्मा है। हमें अभी बाप के साथ पहले फ्लोर में जाना है। బాబా చెప్తారు, మీఠే సెన్సిబుల్ బచ్చే అంటే తెలివి ఉండే బిడ్డలు, మంచి బుద్ధిశాలి బిడ్డలు. సదా స్మృతిలో పెట్టుకోండి, మనం అవినాశి ఆత్మ అట్లా అని. మరి ఇప్పుడు మనం తండ్రి వెంట చేరి ఫస్ట్ ఫ్లోర్లో పోవాలంటే పరంధాం పోవాలి. మరి ప్రశ్న, कौन सी मेहनत तुम हर एक बच्चे को अवश्य करनी ही బాగా చెప్తారు. ఏ ఒక్క ప్రయత్నం ప్రతి ఒక్క బిడ్డ కూడా అవశ్యంగా చేయాలి. उत्तर, बाबा तुम्हें जो इतनी नॉलेज देते हैं उसे अपनी दिल से लगाते रहो, अंदर ही अंदर उसको मनन कर हजम करो, जिससे शक्ति मिलेगी। ये मेहनत अवश्य हर एक को करनी चाहिए। जो ऐसे गुप्त मेहनत करते हैं वो सदा हर्षित रहते हैं। उन्हें नशा रहता है कि हमें पढ़ाने वाला कौन है, हम किसके सामने बैठे हैं. అంటే బాబా చెప్తారు, ప్రతి ఒక్కరూ ఇదే ప్రయత్నం చేయాలి. బాబా మనకి ఏమేమి జ్ఞానం ఇస్తారు, ఆ జ్ఞానాన్ని మనసులో పూర్తిగా ప్రీతిగా పెట్టుకోవాలి. లోపల దాని మనం చింతన చేసి ధారణ చేస్తూ పోతూ ఉండాలి. అప్పుడే దాని నుంచి శక్తి దొరుకుతుంది. ఈ ప్రయత్నం అవశ్యంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఇది గుప్త ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే సదా మనం హర్షితంగా ఉంటాం. మరి నషాను ఉంటుంది. మనకు చదివించేది స్వయం భగవాన్. మనం వాళ్ళ సన్ముఖంలో కూర్చున్నాం, అట్లా నీ నషా ఉంటుంది. ओम शांति. ये किसने कहा? 2 बार कहते हैं ओम शांति, ओम शांति. एक शिव बाबा ने कहा, एक ब्रह्मा बाबा ने कहा. ये बाप दादा इकट्ठे हैं तो दोनों को बोलना पड़े ओम शांति, ओम शांति. अभी पहले किसने कहा, बाद में किसने कहा? बाद में. पहले शिव बाबा ने कहा ओम शांति, मैं आत्मा शांति का सागर हूँ. शिव बाबा कहते मैं शांति का सागर हूँ. पीछे किसने कहा? ये दादा आत्मा ने कहा. बच्चों को याद दिलाते हैं ओम शांति. मैं तो सदैव देही अभिमानी हूँ, कभी देह अभिमान में नहीं आता हूँ.
एक ही बाप है जो सदैव देही अभिमानी में रहते हैं। ब्रह्मा विष्णु शंकर ऐसा नहीं कहेंगे। तुम जानते हो ब्रह्मा विष्णु शंकर का भी सूक्ष्म रूप है। तो ओम शांति करने वाला एक शिव बाबा है जिसको कोई शरीर नहीं है। बाप तुमको अच्छी रीति समझाते हैं और कहते हैं मैं एक ही बार आता हूँ, मैं सदैव देही अभिमानी हूँ, मैं पुनर्जन्म में नहीं आता हूँ, इसलिए मेरी महिमा ही न्यारी है। मुझे कहते हैं నిరాకార్ పరంపిత పరమాత్మ అంటే ఇక్కడ మరి బాబా చెప్తారు ఓం శాంతిని ఎవరు చెప్పినారు. ఈ శరీరం ద్వారా రెండుసారి ఓం శాంతి శబ్దం మనం వింటాం. ఒకటి శివ బాబా చెప్పినారు ఓం శాంతి ఎట్లా అని, ఇంకొకటి బ్రహ్మ బాబాని చెప్పినారు ఓం శాంతి ఎట్లా అని. ఇద్దరు చేరి ఉన్నారు. సో మొదట్లో ఎవరు చెప్తారు ఓం శాంతిని? శివ బాబా చెప్తారు నేను శాంతి సాగర్ అట్లా అని శివ బాబా చెప్తారు. తర్వాత బ్రహ్మ బాబా చెప్తారు ఓం శాంతి శాంతి అంటే శివ బాబా చెప్తారు నేను ఎప్పుడు దేహీ అభిమానిగానే ఉంటాను, దేహ అభిమానిలో రాను. ఈ ఒక్కరే తండ్రి ఎప్పుడూ దేహీ అభిమాని స్థితిలో ఉంటారు. బ్రహ్మ విష్ణు శంకర్ ఎప్పుడు ఇట్లా చెప్పరు. మరి మనకు తెలుసు బ్రహ్మ విష్ణు శంకర్ది సూక్ష్మ రూపం ఉంటుంది. ఓం శాంతిని చెప్పేది సదా శివ బాబా. వాళ్ళకు శరీరమే లేదు. సో తండ్రి చెప్తారు నేను మీకు బాగా అన్ని విషయాలు నేర్పిస్తాను, మళ్ళీ చెప్తాను నేను ఒక్కసారి ఈ సమయంలో వచ్చేది సంగం యుగంలో మాత్రమే వస్తాను. నేను ఎప్పుడు దేహీ అభిమానిగా ఉంటాను, నేను పునర్జన్మలో కూడా రాను. అందుకోసం నాదే మహిమ ఒక రకమైన స్పెషల్గా వేరేగా ఉంది నా మహిమ. నా కోసమే చెప్తారు పరంపిత పరమాత్మ నిరాకార్ అట్లా అని, నిరాకార్ పరంపిత పరమాత్మ అని చెప్తారు. భక్తి మార్గంలో కూడా శివ బాబా కోసం చెప్తారు నిరాకార్ పరంపిత పరమాత్మ అట్లా అని. నిరాకార్నే పూజ చేస్తారు, లింగ ఆకారంలో పూజ చేస్తారు. తో వాళ్ళు ఎప్పుడు దేహ అభిమానిలో రారు, దేహమే లేదు వాళ్ళకి. పరంపిత పరమాత్మకు దేహమే లేదు, దేహ అభిమానిలో ఎందుకు వస్తారు మరి? రారు. अच्छा फिर इनके नीचे आओ तो सूक्ष्म वतन में जहाँ ब्रह्मा विष्णु शंकर रहते हैं. शिव का नाम रूप तो देखने में नहीं आता, चित्र बनते लेकिन वो है निराकार, वो कभी साकार बनते ही नहीं. బాబా చెప్తారు సరే భక్తి మార్గంలో శివ బాబాది చిత్రం చేస్తారు నిరాకారి. వాళ్ళకంటే కింద ఉండేది సూక్ష్మవతంలో బ్రహ్మ విష్ణు శంకర్. శివ బాబా పేరు రూపం ఉంది కానీ రూపం కనిపించదు. శివ బాబాది రూపమే కనిపించదు. చిత్రం ఏమో చేస్తారు లింగాకారంలో, అయితే అది దేహ ఆకారం లేదు. ఎప్పుడు సాకార్లో శివ బాబాని చూపించలేదు. పూజ కూడా నిరాకార रूपంలోనే చేస్తారు. तो पूजा भी निराकार की ही होती है. बच्चों की बुद्धि में सारा ज्ञान रहता है. भक्ति तो की है, चित्र बच्चों ने देखा. तुम जानते हो सतयुग त्रेता में न चित्र की भक्ति होती है न विचित्र की भक्ति होती. అంటే నిరాకారనే పూజ చేస్తారు లింగాకారంలో. ఇదంతా జ్ఞానం మీకు బుద్ధిలో బాగుంది. భక్తి మార్గంలో మన శివ బాబాది చిత్రం లింగ రూపాల్లో చేస్తాం. అయితే సత్యుగ త్రేత వరకు నిరాకార చిత్రం ఉండదు, విచిత్రానికి చిత్రం ఉండదు, ఏ ప్రకారమైన చిత్రం ఉండదు. భక్తి మార్గంలో లింగాకారం లేదు, ఈ విగ్రహాలు లేదు. బుద్ధి మే आता है. परमपिता परमात्मा विचित्र है, उनका न सूक्ष्म न स्थूल चित्र है.
పరంపిత పరమాత్మ విచిత్ర అంటే సూక్ష్మ చిత్రం లేదు, స్థూలంగా ఉండే చిత్రం లేదు శివబాబాది. ఉన్కి మహిమ గాయి జాతి హై, దుఃఖహర్త సుఖకర్త పతిత్ పావన్. అంటే శివబాబాని మహిమ చేస్తారు, దుఃఖహర్త సుఖకర్త పతిత్ పావన్ అట్లా అని. तुम और किसके चित्र को पतित पावन नहीं कहेंगे. कोई भी मनुष्य नहीं जिसकी बुद्धि में ये सब बातें हों. మనం వేరే ఎవరిని కూడా పతిత్ పావన్ని చెప్పం, ఏ విగ్రహాన్ని చూస్తే కూడా పతిత్ పావన్ చెప్పం. శివబాబా ఒక్కరి పతిత్ పావన్. మనుషులకు ఈ విషయాలంతా తెలీదు. ब्रह्मा विष्णु शंकर है सूक्ष्म वतनवासी. पहला तबका फिर दूसरा तबका అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లా ఉందా లేదా. హయ్యెస్ట్ అంటే హయ్యెస్ట్గా ఉండేది నిరాకారి ప్రపంచం. ऊंचे ते ऊंचे मूल वतन उस तबके में रहने वाला है परम पिता परमात्मा. శ్రేష్టాది శ్రేష్ట ఏదంటే మూలవతన్. ఆ ఫ్లోర్లో ఉండేది परम पिता परमात्मा. सेकेंड नंबर तबके में सूक्ष्म शरीर वाले रहते हैं. थर्ड तबके में स्थूल शरीरधारी रहते हैं. तो इसमें मूंझना नहीं है. सो सेकेंड फ्लोर सूक्ष्म वतनवासी ब्रह्मा विष्णु शंकर అని చూపిస్తారు. థర్డ్ వన్ అంటే ఈ స్థూల ప్రపంచంలో దేహదారీలు ఉంటారు. ఈ దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. ये बातें सिवाय परमपिता परमात्मा के कोई समझा नहीं सकते. ऊपर में सृष्टि है आत्माओं की, उसको कहा जाता है निराकारी दुनिया. हम सब आत्माओं की दुनिया, इनकॉर्पोरियल वर्ल्ड. फिर हम आत्माएं कॉर्पोरियल वर्ल्ड में आती है. तो वहाँ आत्माएं रहती है, यहाँ जीवात्माएं रहती है. అంటే పైన నిరాకారి ప్రపంచం, అక్కడ పరంపిత పరమాత్మ ఉంటారు, ఆత్మలు ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సాకారి ప్రపంచం, ఇక్కడ జీవాత్మలు ఉంటారు. అంటే అది ఇన్కార్పోరియల్ అంటే నిరాకారి ప్రపంచం, ఇది సాకార ప్రపంచం. సాకార ప్రపంచంలో ఆ జీవాత్మలు ఉంటారు, నిరాకారి ప్రపంచంలో ఓన్లీ ఆత్మలు ఉంటారు. ఇదన్నీ బుద్ధిలో మనకు బాగా క్లియర్గా అర్థమై పెట్టుకోవాలి బుద్ధిలో. तो बराबर हम निराकारी बाबा के बच्चे, మన ఆత్మలందరూ నిరాకారి తండ్రి బిడ్డలు. हम भी पहले निराकार बाप के पास रहते थे. निराकारी दुनिया में ही आत्माएं रहती है जो अभी तक भी पार्ट बजाने के लिए आती रहती है साकार में. అంటే నిరాకారి ప్రపంచంలో తండ్రి దగ్గర మనందరం ఆత్మలు ఉంటాం. అక్కడి నుంచి ఈ సాకారి ప్రపంచంలో పార్ట్ చేసానికి వస్తాం. ఇప్పటి వరకు కూడా ఆత్మలు అక్కడి నుంచి వస్తూనే ఉంది. ఈ సాకారి ప్రపంచంలో పార్ట్ చేసానికి కోసం ఈ సాకార శరీరం తీసుకుంటాం మనం సాకార ప్రపంచం. वो हो गया निराकार बाप का वतन. हम आत्माएं है, आत्मा है. ये नशा होनी चाहिए. अविनाशी चीज़ का नशा रहना चाहिए, विनाशी चीज़ का थोड़ी होना चाहिए. అంటే నిరాకార వతన్లో మనం కూడా ఉంటాం పరంధాంలో. అక్కడే తండ్రి ఉన్నారు. నేను ఆత్మ అనేది నశ ఉండాలి, అవినాశిది నశ ఉండాలి, ఈ వినాశీ సామాన్ది నశ ఉండకూడదు. అంటే దేహాన్ని నశ ఉండకూడదు. దేహాన్ని నశ అంటే అహంకారం అర్థం. ఇది ఉండకూడదు. నేను ఆత్మని ఆ అభిమానం ఉండాలి, అది శుద్ధ నశ అహంకారం. तो देह के नशे वाले को देहाभिमान कहा जाता है. देह अभिमान अच्छे व आत्म अभिमानी अच्छे. దేహాన్ని నశ ఉంటే దేహాభిమానం అంటే అహంకారం. సో దేహ అభిమానం మంచిదా, ఆత్మ అభిమాని మంచిదా? సెన్సిబుల్ ఎవరు, బుద్ధిశాలి ఎవరు?
దేహాభిమానిలో ఉండేవాళ్ళ ఆత్మాభిమాని ఉండేవాళ్ళు. सेंसिबल आत्मा अभिमानीला ఉండేవాళ్ళే చెప్తారు. आत्मा ही अविनाशी है, देह तो विनाशी है. आत्मा कहती है हम 84 देह लेते हैं. हम आत्मा परमधाम में बाप के साथ रहने वाली है. वहाँ से आती है यहाँ पाठ बजाने. आत्मा कहती है ओ बाबा. అంటే ఆత్మ పరంధాం నుంచి కింద వస్తుంది. పరంధాంలో తండ్రి వెంట కూర్చుంటుంది. అక్కడి నుంచి కింద ఇక్కడ వచ్చి పార్ట్ చేస్తుంది వస్తుంది. ఆత్మని చెప్తుంది ఓ బాబా అట్లా అని శివబాబా చెప్తుంది. సాకార సృష్టిలో సాకార బాబా ఉంటారు, నిరాకార సృష్టిలో నిరాకార బాబా ఉంటారు. ఏ తో బిల్కుల్ సహజ్ బాత్. ఎంత ఈజీ విషయాలు ఇదంతా అర్థం చేసుకునేది. तो अभी ब्रह्मा को कहते हैं प्रजापिता ब्रह्मा. सो तो यहाँ ठहराना, वहाँ है आत्माएं सब एक बाप के बच्चे ब्रदर्स. बाप शिव के साथ रहने वाले हैं. तो परम आत्मा का नाम है शिव. అంటే బ్రహ్మ ఇక్కడ ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ అని చెప్తారు. సాకార ప్రపంచం, నిరాకార ప్రపంచంలో మనందరం ఆత్మలు భాయి భాయి అయ్యేసి ఉంటాం. తో శివ బాబా వెంట ఉండేటప్పుడు మనం నిరాకారిగా ఉంటాం. పైన పరంపిత పేరు శివ, సదాశివ. ఆత్మల పేరు శాలిగ్రామ్ని చెప్తారు. आत्मा का भी रचयिता चाहिए ना. दिल में हमेशा बातें करते रहो. जो ज्ञान मिला है वो अपनी दिल से लगाने के लिए मेहनत करनी है. బాగా చెప్తారు. ఆత్మలది రచయిత శివ. మనసులో ఎప్పుడు చూసినా ఇదే విషయాలు మాట్లాడుకునే ఉండాలి. బాబా జ్ఞానం ఇచ్చినారంటే మనసు లోపల ఎప్పుడు చూసినా ఈ జ్ఞానమే ఉండాలి. आत्मा ही विचार करती है. पहले पहले तो ये निश्चय करो कि हम आत्मा बाप के साथ रहने वाली है. हम उनके बच्चे हैं तो ज़रूर वर्षा मिलना चाहिए. ये भी तुम जानते हो कि ये जो आत्माओं का झाड़ है उसके पहले ज़रूर बीज होता है. అంటే బాగా చెప్తారు సదా నిశ్చయం ఉండాలి. మరంతం తండ్రి వెంట పరంధాంలో ఉండిన వాళ్ళు ఆ తండ్రి దగ్గర ఉండి మనకు ఆస్తి దొరుకుతుంది. మన వాళ్ళ బిడ్డలు ఇది నిశ్చయం కావాలి. సో ఇప్పుడు బాబా చెప్తారు మీకు తెలుసు ఆత్మలది వృక్షం ఇది కల్పవృక్షం. సో కల్పవృక్షాన్ని బీజం కూడా ఉండాలి కదా. ఆ బీజం ఎవరు? శివబాబా. అంటే ఇదని విచార సాగర్ మంతన్ చేస్తానే ఉండాలి. जैसे सिजरा बनाते हैं तो बड़ा बाप फिर उनसे 2-4 बच्चे निकलते, फिर उनसे और निकलते हैं. ఎట్లా ఒక వంశం ఉంటుంది. వంశ వృక్షం చూసినారు కదా. వంశ వృక్షం అంటే తండ్రి ఉంటారు, మరి తండ్రికి 2-4 బిడ్డలు ఉంటారు, మరి వాళ్ళకు మ్యారేజ్ చేసుకుని వాళ్ళకు బిడ్డలు ఉంటారు. ఇట్లా వంశం వృద్ధి అవుతూ ఉంటుంది. एक दो वृद्धि को पाते पाते झाड़ बड़ा हो जाता है. बिरादरी का नक्शा होता है. फलाने से फलाना निकला. వంశ వృక్షంలో చూపిస్తారు ఫలానా వాళ్ళ బిడ్డ ఫలానా నుంచి ఫలానా వచ్చినారు అట్లా అని ఆ వృక్షం అంతా చూపిస్తారు వంశాన్ని. అట్లనే ఇక్కడ కూడా ఈ కల్ప వృక్షం దీని బీజం పరమాత్మ. వాళ్ళ దగ్గర ఉండి బ్రహ్మ సరస్వతి మళ్ళా ఇట్లా వృక్షం వృద్ధి అయిపోయింది. तो तुम बच्चे जानते हो मूल वतन में सभी आत्माएं रहती है. उसका भी चित्र है. ऊंचे ते ऊंचे बाप है. तुम बच्चों की भी बुद्धि में है ना. बाबा इस शरीर में आया हुआ है. అంటే మూల వతన్లో మనందరం ఆత్మలు ఉంటాం. దాని చిత్రం కూడా చూపించినారు కదా. శ్రేష్టాతి శ్రేష్ఠ తండ్రి
ఇదన్నీ బుద్ధిలో ఉండాలి. అక్కడి నుంచి మనం ఈ శరీరంలో వచ్చినాం. रूहानी बाप इसमें आकर के रूहों को पढ़ाते हैं. सूक्ष्म वतन में तो नहीं पढ़ाएंगे ना. सतयुग में तो ये ज्ञान किसको भी रहती नहीं है. అంటే ఆత్మిక తండ్రి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మన ఆత్మలకు చదివిస్తారు. సూక్ష్మవతంలో చదివించారు. సత్యుగంలో కూడా ఈ జ్ఞానం ఉండదు, అవసరం లేదు. సంగం యుగంలో మాత్రమే వచ్చి శివబాబా మనకు ఈ జ్ఞానం చెప్తారు. ఇది మనిషి సృష్టి రూపీ వృక్షాన్ని జ్ఞానం ఇస్తారు. ఈ జ్ఞానం ఎవరి దగ్గర లేదు, మనుషుల దగ్గర. కల్పాని ఆయుష్ ఎంత పెద్దగా చూపించినారు మనుషులు. 1,00,000 సంవత్సరాలు చెప్పినారు, వాస్తవంగా 5,000 సంవత్సరం. ఇప్పుడు తండ్రి వచ్చి మనకు ప్రతి ఒక్క విషయం కూడా తెలిపిస్తారు. బచ్చే అభి తుమ్కో ఫిర్ ఘర్ చల్నా హై. మళ్ళీ ఫైనలీ చెప్తారు, మీరు ఇప్పుడు ఇంటికి పోవాలి. అట్లా అని మనందరం ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి. అది ఆత్మలు ఇల్లు, తండ్రి మరి బిడ్డలు ఉండే ఇల్లు పరంధాం. అక్కడ ఆత్మ ఆత్మ అందరూ భాయి భాయ్. ఇక్కడ సాకార ప్రపంచంలో మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పుకుంటాం ప్రజాపిత బ్రహ్మ ద్వారా. ఈ సాకార ప్రపంచంలో శరీరం ధారణ చేసుకుని మన ఆత్మలందరూ వాస్తవంగా భాయి భాయ్. భాయి భాయి అంటే ఒక్క తండ్రి బిడ్డలు, అందరం ఒకే తండ్రి బిడ్డలు. ఒకే తండ్రి ఎవరు? పరంపిత పరమాత్మ. ఇప్పుడు ఆత్మలందరూ శరీరంలో ఉన్నారు. మరి వాళ్ళ తలంపు చేస్తారు. శరీరం ద్వారా ఆత్మ పరమాత్మ అని తలంపు చేస్తూ ఉంటుంది. సత్యయుగం త్రేతాయుగంలో ఎవరు తలంపై చేయరు. పతితు ప్రపంచంలోనే అందరూ పరమాత్మ తలంపు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇది రావణ్ది జైల్లో ఉన్నారు అందరూ. సీత ఆత్మ అనేది సీత, అది పిలుస్తూ ఉంటుంది రామాని. తండ్రి మరి మనకు చెప్తారు, రామ ఈ రామ త్రేతాయుగాని రామ కాదు, ఆత్మ రామ శివబాబా. ఈ రామ పరంపిత పరమాత్మ నిరాకార్. సో వాళ్ళని ఆత్మ పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు బాగా అర్థమైపోయింది. అర్ధకల్ప నుంచి మన భక్తిలో పిలుస్తూ ఉంటాము. మనం ఎవరిని పిలుస్తూ ఉంటామో వాళ్ళు ఎవరినే మనకు తెలీదు. అయితే ఎందుకు పిలిచినాం? ఎందుకంటే అందరూ దుఃఖంగా ఉన్నారు, సుఖధామంలో తీసుకుపోయేదానికి పిలిచినాం. ఈ సమయంలో తండ్రి మనకు అన్ని విషయాలు చెప్తారు. వేరే ఎవరు ఈ విషయాలంతా చెప్పేదానికి లేదు. తండ్రి దగ్గర మాత్రమే ఈ జ్ఞానం ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆత్మ సో పరమాత్మ, పరమాత్మ ఆత్మ పరమాత్మ మీ లీన్ హో జాయింగ్. మనుషులు చెప్పేది ఏమి తప్పు, అన్నీ తప్పు చెప్తారు మనుషులు. ఆత్మ అని పరమాత్మ అని చెప్తారు. ఆత్మ పోయి పరమాత్మలో లీనం అవుతుంది చెప్తారు. बाप समझाते हैं आत्मा तो अविनाशी है, एक भी आत्मा का विनाश नहीं होता है. जैसे बाप अविनाशी वैसे आत्मा भी अविनाशी है. అయితే ఆత్మ అనేది అవినాశి. ఒక్క ఆత్మ కూడా వినాశం కాదు. ఎట్లా తండ్రి అవినాశి అట్లా తండ్రి బిడ్డలు మన ఆత్మ కూడా అవినాశి. यहाँ आत्मा पति तमो प्रधान बनती है, फिर बाप सतो प्रधान पवित्र बनाते हैं. ఈ సాకార సృష్టిలో పునర్జన్మం తీసుకునే ఆత్మ పతి తమో ప్రధాన్ అయింది. మళ్ళీ తండ్రి వచ్చి దాన్ని సతో ప్రధాన్ పవిత్రంగా చేస్తారు. సారీ దునియాకు తమో ప్రధాన్ బన్నా హీ ఫిర్ సతో ప్రధాన్ బన్నా. పతి దునియాకు పావన్ బనానే బాప్కు ఆనా పడతా హై. మొత్తం ప్రపంచమే పతిత అయిపోతుంది. దాన్ని సతో ప్రదాన్ చేసానికి పావన్ చేసానికి తండ్రి రావాల్సిందిగా ఉంది. उसको कहते ही है गॉड फादर. बाप भी अविनाशी है, हम आत्माएं भी अविनाशी है, ये ड्रामा भी अविनाशी है. సో గాడ్ ఫాదర్ని చెప్తారు పరమాత్మని. తండ్రి అవినాశి, మన ఆత్మ కూడా అవినాశి.
ये ड्रामा कूड़ा अविनाशी। तो तुम बच्चे जानते हो कि ये वर्ल्ड हिस्ट्री ज्योग्राफी कैसे रिपीट होती है। इन चारों युगों में हमारा पार्ट चलता है। మీకు బాగా అర్థమైపోయింది ఈ వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ ఎట్లా రిపీట్ అవుతూనే ఉంటుంది। ఈ 4 యుగాల్లో కూడా మనం పార్ట్ చేస్తాం। तो हम सूर्यवंशी फिर चंद्रवंशी बनते। चंद्रवंशी जैसे सेकंड ग्रेड में आ जाते। 14 कला वालों को सूर्यवंशी नहीं कहेंगे। वास्तव में देवी देवता भी उनको नहीं कह सकते। देवी देवता संपूर्ण निर्विकारी 16 कला संपूर्ण को कहा जाता है। राम को 14 कला संपन्न कहते हैं। तुम्हारी ही आत्मा 84 जन्मों का हिसाब समझाया जाता। బాబా చెప్తారు ఈ 4 యుగాల్లో మనం వస్తాం। సూర్యవంశీ అయిన తర్వాత చంద్రవంశీ అవుతారు। చంద్రవంశీ సెకండ్ గ్రేడ్ లాగా 14 కళ సంపన్నంగా ఉంటారు। వాళ్ళని సూర్యవంశీ అని చెప్పరు, 14 కళ ఉండేవాళ్ళు। వాస్తవంగా దేవీ దేవత అని కూడా చెప్పరు చంద్రవంశీని। దేవీ దేవత అంటే సంపూర్ణ నిర్వికారి 16 కళ సంపన్నంగా ఉండేవాళ్ళని దేవీ దేవత అని చెప్తారు। రామ మరి 14 కళ సంపన్నంగా ఉంటారు। మన ఆత్మలోనే 84 జన్మ అని లెక్క ఉంది। అంటే సత్యుగ నుంచి వచ్చిన వాళ్ళు। కొత్త వస్తు నई चीज़ फिर पुरानी होती है तो वो मज़ा नहीं रहता है। కొత్త సామాన్ పాతది అయిపోతే అంత ఎంజాయ్ చేసానికి లేదు। ఫుల్ ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే చాలా కొత్తగా ఉండేటప్పుడు, సంపూర్ణ పవిత్రంగా ఉండేటప్పుడు। पहले संपूर्ण पवित्र रहते हैं, फिर थोड़ा वर्ष पास हो गया तो थोड़ा पुराना कहेंगे। मकान का भी मिसाल दिया जाता है। మొదట్లో సంపూర్ణ పవిత్ర అవస్థ, తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పాతగా అయిపోతుంది। ఇట్లా ఇప్పుడు ఇల్లు కడతారు, ఇల్లు కొత్తగా ఉండేటప్పుడు ఎంత బాగుంటుంది, కొన్ని సంవత్సరాల తర్వాత అది కొంచెం పాతగా అయిపోతుంది। ఇంటిది ఎగ్జాంపుల్ ఇస్తారు। ऐसे हर चीज़ होती है। ప్రతి ఒక్క సామాన్ కూడా కొత్తగా ఉండి పాతగా అయిపోతుంది। ये दुनिया भी एक बड़ा मांडवा है। ये आकाश तत्व बहुत बड़ा है, इसका कोई अंत नहीं है। इनकी एंड कहाँ है वो निकाल नहीं सकते हैं। चलते जाओ, एंड हो ही नहीं सकता है। బాగా చెప్తారు ఈ ప్రపంచం కూడా చాలా పెద్ద అంటే పెద్ద స్టేజ్। ఈ ఆకాశతత్వం కూడా ఎంత పెద్దగా ఉంది, దీనికి కూడా ఒక లిమిట్ లేదు, ఎండ్ లేదు। దీని పోదా ఉంటే ఇంకాను వస్తూ ఉంటుంది, దాని ఒక అంతు లేదు। బ్రహ్మ మహత్తత్వం దానికి కూడా ఒక ఎండ్ లేదు, ఎండ్ అంటే ఒక అంతు లేదు। చాలా పెద్దదంటే పెద్దది ఈ బ్రహ్మాండం। బ్రహ్మ మహత్తత్వం కూడా ఎండ్ లేదు। ఇదంతా ఎండ్లెస్ అని చెప్తారు। ఎండే లేదు, ఎండ్ అంటే ఒక అంతు లేదు। ये तो साइंस वाले कितनी कोशिश करते हैं एंड देखने की, लेकिन जा नहीं सकते, अंत पा नहीं सकते हैं। సైన్స్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు, ఎంత దూరం ఉంది ఆకాశం, ఎంత దూరం ఉంది ఇదంతా అట్లానే। అయితే ఒక అంతు వాళ్ళకు దొరకదు, పోదానే ఉంటారు చూసేదానికి। ఎంత దూరం అని పోదారు, వాళ్ళకు ఒక ఫైనల్ పాయింట్ రాదు। బ్రహ్మ మహత్తత్వ बहुत बड़ा है, బేఅంత है। బ్రహ్మ మహత్తత్వం కూడా ఎంత పెద్దది, దానికి కూడా బేఅంత అని చెప్తారు। तो हम आत्माएं बहुत थोड़ी जगह में रहती, यहाँ बिल्डिंग आदि कितनी बड़ी बड़ी बनाते। तो स्पेस धरती की बहुत बड़ी है, खेती आदि की भी तो चाहिए ना स्पेस। वहाँ तो सिर्फ आत्मा ही रहती है।
బ్రహ్మ మహత్తత్వం ఎంత పెద్దది, ఆత్మ దాంట్లో ఎంత ఎంత చోటు తీసుకుంటుంది. చాలా సూక్ష్మాతి సూక్ష్మ ఆత్మ. ఇక్కడ ఈ సాకార ప్రపంచం కూడా చాలా పెద్దది. అయితే దీంట్లో బిల్డింగ్ అంతా చేస్తారు, ఇల్లంతా కట్టేదానికి ఎంత జాగా కావాలి. అయినా కూడా ఇంతమంది ఉన్నారు, ఎంత ఇల్లు కట్టినారు, పొలానికి దానికి అంతా కూడా ప్లేస్ కావాలనా లేదా, జగ కావాలి. సో అక్కడ పరంధాంలో ఆత్మలు ఉంటుంది. ఎంత పెద్ద విశాలమైన స్థానం, కొంచెం జగాల ఆత్మ ఉంటుంది. ఆత్మ శరీరం లేదంటే ఏం తింటుంది? ఆత్మ శరీర్ బిగర్ కైసి ఖాయింగ్, వహాంతో అభోక్తా హై. ఆత్మ శరీరం లేదంటే ఏమీ తినదు. తో పరంధాంలో ఉండేటప్పుడు మనం కూడా అభోక్త, ఏమీ తినము తాగము, అవశ్యమే లేదు. खाने व भोगने आदि की तो कोई चीज़ नहीं होती. बाप समझाते हैं ये ज्ञान तुम बच्चों को एक ही बार मिलता है. అంటే ఇదంతా జ్ఞానం బాబా మనకు ఈ సంగం యుగాల్లో మాత్రమే వచ్చి ఇస్తారు. फिर कल्प बाद तुम बच्चों को दिया जाता है. तो ये नशा होनी चाहिए. हम देवता धर्म वाले थे. तुम कहते हो बाबा आज से 5000 वर्ष पहले हम आपके पास आए थे, शूद्र से ब्राह्मण बने. अभी అంటే మనకు చాలా నష ఉండాలి ఇదన్నీ మాటలు. మనమే దేవతా ధర్మం వాళ్ళుగా ఉంటాం. మరి 5000 సంవత్సరం తర్వాత కూడా బాబా వచ్చి మనకి ఇది చెప్తారు. ప్రతి 5000 సంవత్సరం మన బాబా దగ్గర వస్తాం, ఇదంతా వింటాం. शूद्र నుంచి బ్రాహ్మణ్ అవుతాం మనం. అభి ఫిర్ హమ్ ఆప్కే పాస్ ఆయే. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం తండ్రి దగ్గర వచ్చినాం, అంటే शूद्र నుంచి బ్రాహ్మణ్ ఆయన. वो निराकार होने कारण तुम कहेंगे दादा के पास आए. बाप ने इसमें प्रवेश किया है. बाप कहते हैं जैसे तुम ऑर्गन्स लेकर पार्ट बजाते हो, वैसे मैं भी ऑर्गन्स का आधार लेता हूँ. శివబాబా నిరాకారిగా ఉండే దానివల్ల మనం ఈ సాకార్ బాబాని చూసి వీళ్ళ దగ్గర వచ్చాం. అయితే దీంట్లో పరంపిత పరమాత్మ నిరాకార్ ప్రవేశం అవుతారు. బాబా చెప్తారు, ఎట్లా మీరు కర్మేంద్రియాల ద్వారా పార్ట్ చేస్తారు, అట్లా నేను కూడా ఆర్గన్స్ ఆధారం తీసుకుంటాను మాట్లాడే దానికోసం. లేదంటే నేను ఎట్లా వచ్చి మీకు ఇదంతా జ్ఞానం ఇచ్చేది, ఎట్లా వచ్చి పార్ట్ చేస్తారు శివబాబా కూడా. సో శివబాబా కూడా బ్రహ్మ శరీరం ఆధారంలో తన పార్ట్ చేస్తారు. అందుకే మనం శివ జయంతి కూడా చేస్తాం. तो शिव जयंती मनाते. शिव तो निराकार है, उनकी जयंती कैसे हुई? मनुष्य तो एक शरीर छोड़ दूसरा लेते हैं. बाप कहते हैं मैं कैसे आकर के तुम बच्चों को राजयोग सिखाऊं. అంటే శివబాబా నిరాకార్, మనం మరి ఎట్లా జయంతి చేస్తాం? సో ఒక సాధారణ మనిషి ఆధారం తీసుకుంటారు. మనుషులందరూ మనిషి ఆత్మలు ఒక శరీరం వదిలిస్తే ఇంకొక శరీరం తీసుకుంటారు. అయితే శివబాబా ఏం చెప్తారంటే నేను ఈ శరీరంలో ప్రవేశమయ్యి రాజయోగా నేర్పిస్తాను. పునర్జన్మ అని మాటనే లేదు శివబాబా కోసం. మనిషి నుంచి దేవతగా మన చేసానికి బాబా రాజయోగం నేర్పిస్తారు మనకు. బాబా చెప్తారు నేనే పతిత్ పావన్ జ్ఞానసాగర్, ఈ కల్ప వృక్షాన్ని బీజం, దీని ఆది మధ్య అంత అన్నీ నాకు తెలుసు, మీకు చెప్తాను చెప్తారు. అదని చెప్పేదానికి ఈ సాధారణ శరీరంలో బాబా ప్రవేశమైనారు. तुम बच्चे समझते हो बाबा इसमें प्रवेश कर हमको सब नॉलेज समझाते हैं. ब्रह्मा विष्णु शंकर का पार्ट को समझना चाहिए. బాబా చెప్తారు ఈ శరీరంలో ప్రవేశమై నేను మీకు మొత్తం నాలెడ్జ్ ఇస్తాను. బ్రహ్మ విష్ణు శంకర్ది పార్ట్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. బాబానే అది కూడా మనకు చెప్తారు. బాప్ को तो समझा है कि वो पतित पावन है. हर एक की महिमा अलग अलग
ड्यूटी अलग अलग होती है। प्रेसिडेंट की, प्राइम मिनिस्टर आदि की सब अलग अलग। आत्मा कहती है ये मेरी शरीर है, ये मेरा शरीर है, मैं प्राइम मिनिस्टर हूँ। आत्मा शरीर के साथ ना हो तो बोल नहीं सकती है। అంటే శివబాబా పార్ట్ పతిత నుంచి పావన చేసే ప్రతి ఒక్కరిది మహిమ వేరే వేరే, డ్యూటీస్ వేరే వేరే ఉంటుంది, పార్ట్ వేరే వేరే ఉంటుంది. ఇట్లా ప్రెసిడెంట్ పార్ట్, ప్రైమ్ మినిస్టర్ పార్ట్ వేరే వేరేగా ఉంటుందా లేదా? ఆత్మనే ఆ పార్ట్ చేస్తుంది. ఆత్మనే చెప్తుంది ఇది నా శరీరం. ఆత్మని ప్రైమ్ మినిస్టర్ పార్ట్ కూడా చేస్తుంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసుకుని పార్ట్ చేస్తుంది. శరీరం లేదంటే అది మాట్లాడేది కూడా ఎట్లా? సో శివ బాబా కూడా నిరాకార్. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? కర్మేంద్రియ ఆధారం తీసుకుంటారు. అందుకే బ్రహ్మ శరీరంలో ప్రవేశమైనారు. అందుకే చూపిస్తారు. इसलिए दिखाते हैं मुख से गंगा निकली. अभी शिव तो बिंदु है, उनकी मुख कहाँ है? బాగా చెప్తారు. నోటి నుంచి గంగా వచ్చింది చెప్తారు. ఆవు నోటి నుంచి గంగా వచ్చి చూపిస్తారు. శివబాబా ఏమో నిరాకార్ జ్యోతి బిందు, వాళ్ళకి నోరే లేదు, మరి ఎక్కడి నుంచి గంగా వచ్చింది? జ్ఞాన గంగా. సో ఈ బ్రహ్మ శరీరం ఆధారంలో జ్ఞానం ఇస్తారు. అదే జ్ఞాన గంగా వస్తూ ఉంది నార్త నోటి నుంచి. సో తండ్రి మనకు స్మృతి ఇస్తారు. హే పతిత్ పావనావు అని చెప్పి మనం పిలిచినాం కదా అట్లా అని. హమ్కో దుఃఖ్ సే ఛుడావు అని చెప్పినాం. ఇది కూడా బాబా మనకు స్మృతి ఇస్తారు. మీరే ఇట్లా అంతా పిలిచినారు, పతిత్ పావనావు, మన దుఃఖం నుంచి విడిపించండి అట్లా అని. तो वही बड़े से बड़ा सा सर्जन है. इसमें ही पतितों को पावन बनाने का ज्ञान है. शिव बाबा ने చాలా పెద్ద సర్జన్. శివ బాబా ఆత్మాల్లోనే పతిత నుంచి పావన్ చేసే జ్ఞానం ఉంది. सर्व पतितों को पावन बनाने वाला एक सर्जन. सतयुग में सब निरोगी होते हैं. ये लक्ष्मी नारायण सतयुग के मालिक. इसको ऐसे कर्म किसने सिखाया जो ऐसा నిరోగి బనే? అంటే శివ బాబా పతిత నుంచి పావన్ చేస్తారు, పెద్ద సర్జన్. సత్యుగాలో అందరూ నిరోగిగా ఉంటారు. లక్ష్మీనారాయణ సత్యుగాని మాలిక్. వాళ్ళు ఎక్కడ ఇంత మంచి కర్మ నేర్చుకున్నారు నిరోగి అయ్యేట్టుగా? అది శివబాబా వచ్చి నేర్పించినారు. పతిత నుంచి పావన్ చేసినారు. పావన్ అయ్యే వాళ్ళందరూ నిరోగి అయిపోతారు. అందుకే శివబాబాని సర్జన్ని చెప్తారు. సర్జన్ మన పాప కర్మానంతా ఆపరేషన్ చేసేసి నిరోగిగా చేస్తారు శివబాబా. తో బాబా వచ్చి శ్రేష్ఠ కర్మ నేర్పిస్తారు. యహాతో కర్మ హీ కూటే రహతే. ఇక్కడ పాపం కర్మని లెక్కాచారం ఎంత చెడ్డ పనులు చేస్తున్నారు పోయిన జన్మల్లో. అయితే సత్యుగాల్లో అట్లా లేదు. కర్మ ఎట్లా అంటే అందరూ నిరోగిగా ఉంటారు. తో ఐసీ నహీ కహెంగే కి ఐసీ కర్మ కియా. సత్యుగాల్లో ఎవరు ఇట్లా అనుకోరు. నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏ కర్మ చేస్తున్నావు, నీకు ఇట్లా అయిపోయింది అని చెప్పారు. వహా కోయి దుఃఖీ రోగి నహీ హోతే. యహాं तो एक दो को दुख ही देते रहते हैं. सतयुग त्रेता में दुख की बात ही नहीं होती है जो कहा जाए कि ये कर्मों का भोगते. అంటే సతయుగ్ త్రేతాలో అట్లా ఏ కర్మం చేయలేదు, మనం దుఃఖాన్ని అనుభవం చేసేట్టుగా. అక్కడ ఇట్లా చెప్పరు, నువ్వు ఏం కర్మం చేస్తావో ఇట్లా అయిపోయినావు, దుఃఖంగా లేదు. ఇక్కడే కలియుగంలోనే ఈ మాటలు. ఏ పూర్వజన్మలో ఏ కర్మం చేసినారో ఏమో పాపం ఇంత అనుభవిస్తున్నారు అట్లా అని ఈ కలియుగంలో చెప్తారు. కానీ సత్యుగంలో ఈ మాటలు చెప్పరు. అక్కడ అందరూ సదా సుఖంగా ఉంటారు, దుఃఖాన్ని మాటనే లేదు. సో శివబాబా వచ్చి మనకు ఇదాన్ని నేర్పిస్తారు. కర్మ అకర్మ వికర్మ కా అర్థ కోయి సమజ్ హీ నహీ సక్తే. ఈ కర్మ అకర్మ వికర్మ అని అర్థం ఏమి మనుషులకు ఇదంతా తెలీదు.
తెలివే లేదు ఇదంతా. ఇప్పుడు బాబా వచ్చి మనకు అన్ని విషయాలను తెలిపించినారు. तुम जानते हो हर एक चीज़ पहले सतो प्रधान फिर सतो रजो तमो बनती है. सतयुग में 5 तत्व भी सतो प्रधान रहता है. हमारे शरीर भी सतो प्रधान प्रकृति के होते हैं. फिर आत्मा की 2 कला कम होने से शरीर भी ऐसा ही बनता है. तो सृष्टि की 2 कला कम हो जाती है. ये सब बाप बैठ समझाते हैं, दूसरा कोई समझा नहीं सकते हैं. అంటే సత్యుగానిలో 5 తత్వాలు కూడా సంపూర్ణ సత్వ ప్రధానిగా ఉంటుంది. ఆత్మ కూడా దాని అనుసారంగానే సత్వ ప్రధానిగా ఉంటుంది. సత్వ ప్రధాన ప్రకృతి. మరి ఆత్మలో 2 కళలు తగ్గిపోయిన తర్వాత దాని శరీరం కూడా అట్లనే దానికి దొరుకుతుంది. అప్పుడు మొత్తం సృష్టికి 2 కళలు తగ్గిపోతుంది త్రేతాయుగం వచ్చేటప్పుడు. సో తండ్రి కూర్చుంచి ఇంత అన్ని రహస్యాలు మనకు తెలిపిస్తారు. ఇట్ల మాటలు వేరే ఎవరికి తెలియదు కూడా, శివబాబానే వచ్చి చెప్తారు. అంటే ఆత్మ స్టేజ్ అనుసారంగానే ఈ ప్రకృతి కూడా ఉంటుంది. ఆత్మ సంపూర్ణ సత్వ ప్రధానంగా ఉంటే ప్రకృతి కూడా సంపూర్ణ సత్వ ప్రధాన్, దాని సత్యుగం అని చెప్తారు. ఆత్మది కళలు తగ్గిపోతే ప్రకృతి కూడా కళలు తగ్గిపోతుంది, దాని త్రేతాయుగం అని చెప్తాం. ఈ విధంగా సృష్టిలో కళలు తగ్గిపోతూ ఉంటుంది. ఇంత అన్ని విషయాలు బాబా కూర్చొని మనకు చెప్తారు, మనుషులకు తెలియదు ఇదంతా. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ओम शांति. धारणा कोसरों मुख्य सार. अभी से ही बाप की श्रीमत पर ऐसा श्रेष्ठ कर्म करने हैं जो फिर कभी कर्म कूटने न पड़े, अर्थात कर्मों की सजाएं न खानी पड़े. బాబా చెప్తారు, ఇప్పుడు నుంచే బాబా శ్రీమత్ అనుసారంగా మనం శ్రేష్ఠ కర్మం చేయాలి. దాని ఆధారంలో మంచి జన్మ దొరుకుతుంది. ఇట్లా కాదు అక్కడ పోయి కూడా మనం కష్టపడాలి ఎట్లా అని. మన కర్మాని పనిష్మెంట్ అక్కడంతా ఉండదు, ఇక్కడే మనం ఏ కర్మం చేస్తామో దాని పనిష్మెంట్. సత్యుగంలో అట్లా ఉండదు. అందుకే శ్రీమత్ ఆధారంలో నడుచుకొని శ్రేష్ఠ కర్మం చేసేస్తే అక్కడ సత్యుగంలో కర్మాని పనిష్మెంట్ అంతా ఏమీ ఉండదు. ఇప్పుడే అన్నీ అయిపోతుంది లెక్కాచారం. మరి 2వ పాయింట్, किसी भी विनाशी चीज़ का नशा नहीं रखना. ये देह भी विनाशी है, इसका भी नशा नहीं रखना है, सेंसिबल बनना है. బాబా చెప్తారు, ఏ వినాశీ వస్తువుది అహంకారం మనకు ఉండకూడదు, నశ. ఈ దేహం కూడా వినాశి, దీనిది నశ కూడా మనం పెట్టుకోకూడదు. సెన్సిబుల్గా ఉండాలి, అంటే ఆత్మ అభిమాని కావాలి. వరదానం. फरमान की पालना द्वारा सर्व अरमानों को ख़त्म करने वाले మాయా ప్రూఫ్ భావ. అంటే బాబా ఆర్డర్ ఏమేమి ఇచ్చినారు ఆ ఆర్డర్ని పాలన చేసేవాళ్ళు, సర్వ కంప్లైంట్స్ అంతా సమాప్తి చేసేవాళ్ళు సదా మాయా ప్రూఫ్ భావ. మాయా ప్రూఫ్ కావాలి. మాయా ప్రూఫ్ ఎట్లా అవుతాం? బాబా చెప్పే ఆర్డర్ అనుసారంగా మనం నడుచుకొని దాని పాలన చేయాలి. అప్పుడు ఏ ప్రకారమైన కంప్లైంట్స్ అంతా మనం చెప్పాం. బాబా చెప్తారు, अमृत वेले से रात तक दिनचर्या में जो भी फरमान मिले हुए हैं उसी प्रमाण अपनी दृष्टि वृत्ति संकल्प स्मृति सर्विस और संबंध को चेक कर. బాబా చెప్తారు, అమృత్ వేళ నుంచి రాత్రి వరకు బాబా ఏం దినచర్యలు ఆర్డర్ ఇచ్చినారు దాని ప్రకారం మనం నడుచుకునే పోతూ ఉండాలి. దాని ప్రకారం మన వృత్తిలో ఏం చెప్పినారు? భాయికి వృత్తిని చెప్పినారు. మళ్ళీ మన దృష్టిలో
ఆత్మని చూడాలి, పవిత్రంగా ఉండాలి. మన సంకల్పం అంటే విచార శక్తి ఎట్లా ఉండాలి, మన స్మృతిలో ఏం ఉండాలి, సర్వీస్ ఎట్లా చేయాలి, సంబంధంలో ఎట్లా రావాలి, ఇదన్నీ బాబా ఆర్డర్ ఇచ్చినారా లేదా, దాని ప్రకారంగా నడుచుకోవాలి. మరి చెక్ చేసుకోవాలి, నేను అట్లా నడుచుకున్నానా లేదా అని చెక్ చేసుకోవాలి. जो हर संकल्प हर कदम फरमान को पालन करते हैं उनके सब अरमान ख़त्म हो जाएगा. ఎవరు ప్రతి సంకల్పంలో ప్రతి అడుగులో బాబా ఇచ్చే ఆర్డర్ అనుసారంగా నడుచుకుంటారు, దాని పాలన చేస్తారు, వాళ్ళది ప్రతి ఒక్క కంప్లైంట్స్ అంతా సమాప్తి అయిపోతుంది. వాళ్ళు ఏమీ అడిగేది అవసరం లేదు. अगर अंदर में पुरुषार्थ का व सफलता का अरमान भी रहता है तो ज़रूर कहाँ न कहाँ कोई न कोई फरमान पालन नहीं हो रहा है. లోపల ఉండి పురుషార్థంది కానీ సఫలత అది కానీ ఏదో ఒక మాటలది కంప్లైంట్స్ ఉంది అని అనుకోండి, అంటే మన ఏదో ఒక ఫర్మాన్ ఆర్డర్ బాబా ఏమి ఇచ్చినారు దాని పాలన చేసే దాంట్లో తక్కువ అయింది అని అర్థం. ఏదో ఒక మాటలో దృష్టిలో కానీ వృత్తిలో కానీ సంకల్పంలో కానీ సంబంధ సంపర్కలో ఎక్కడో ఏమో మనం బాబా చెప్పినట్టుగా చేయలేదు అని అర్థం ఆర్డర్ ప్రకారం. तो जब भी कोई उलझन आए तो चारों ओर से चेक करो, इससे माया प्रूफ स्वतः बन जाए. ఏదైనా ఒక మాటది మనకు చాలా ఫీల్ అయితే చెక్ చేసుకోవాలి 4 సైడ్, అప్పుడే మాయా ప్రూఫ్ ఆటోమేటిక్లీ మనం అయిపోతాం. చెక్ చేసుకొని ఆర్డర్ అనుసారంగా అన్నిటిని నడిపించాలి, అప్పుడే మాయా ప్రూఫ్ అవుతాం మనం. మరి స్లోగన్ अपनी सूक्ष्म कमज़ोरियों का चिंतन करके उन्हें मिटा देना यही स्वचिंतन है. మన సూక్ష్మ వీక్నెస్ అంతా చెక్ చేసుకొని దాన్ని చెరిపేయాలి, డిలీట్ చేసేయాలి. ఇదే స్వచింతన్ని అర్థం. సూక్ష్మంగా ఏమంతా వీక్నెస్ ఉందో ఆ చింతన చేసి దాన్ని చెరిపేయండి, అంటే డిలీట్ చేసేయండి. మళ్ళీ ఈరోజు एक्सरसाइज जैसे पॉइंट, एक तरफ मनसा सेवा दूसरी तरफ मनसा एक्सरसाइज, अभी अभी निराकार अभी अभी फरिश्ता. जैसे शरीर का नाम ఇది నిన్నటిది, ఈరోజుది పాయింట్ చెప్తారు. आजकल के ज़माने में डॉक्टर्स कहते हैं दवा छोड़ो एक्सरसाइज करो, तो बाप दादा भी कहते हैं कि युद्ध करना छोड़ो, मेहनत करना छोड़ो. सारे दिन में 5-5 मिनट मन की एक्सरसाइज करो. 1 मिनट में निराकारी, 1 मिनट में आकारी, 1 मिनट में सब तरफ से सेवादार. ये मन की एक्सरसाइज करो. 5 मिनट की सारी दिन में भिन्न भिन्न टाइम करो तो सदा तंदुरुस्त रहेंगे, मेहनत से बच जाएंगे. బాగా చెప్తారు. ఇప్పుడంతా డాక్టర్స్ ఏం చెప్తారంటే ఈ మందు అంతా ఎక్కువ తీసుకోవద్దు, వదిలేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. బాప్ దాదా కూడా చెప్తారు యుద్ధం చేసేది వదిలేయండి, చాలా శ్రమ పడేది వదిలేయండి. అయితే దానికి బదులుగా రోజంతా 5-5 నిమిషాలు మానసిక ఎక్సర్సైజ్ చేయండి. 1 నిమిషంలో నిరాకారి అయిపోండి, 1 నిమిషంలో ఆకారి అయిపోండి, మళ్ళా 1 నిమిషం తీసుకొని ఈ సాకారిలో ఏ సేవ ఉందో ఆ సేవదారి అయి చేయండి. ఇట్లా ఆకారి సాకారి నిరాకారిది ఎక్సర్సైజ్ 5-5 నిమిషాలు మధ్యలో మధ్యలో రోజంతా చేస్తూ ఉండండి. అప్పుడే మనం హెల్తీగా ఉంటాం, మనసు ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా మానసిక ఎక్సర్సైజ్ ఆకారి సాకారి నిరాకారి 5-5 నిమిషాలు మధ్యలో మధ్యలో టైం తీసుకొని చేయండి. అర్థమైందా? ఓం శాంతి.
मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैं जब से जग में आया, बने तब से शीतल छाया। कभी सहलाया गोदी में, कभी कंधों पे बिठाया। मेरे सर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैं उठा कर सर चल पाऊं, इस लायक तुमने किया है। कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने इतना दिया है। मुझे जग की रीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। माँ बाप की आँखों से मैं आंसू बन के न गिरूंगा। माँ बाप का दिल जो दुखा दे, मैं ऐसा कुछ न करूँगा। माँ बाप के रूप में मैंने भगवान को जैसे पाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। जब देव भी मात पिता के उपकार चुका ना पाए, ना कोड़ा दरबार प्रदीप किन शब्दों में गुण गाए। मैं फर्ज निभा पाऊँ तो समझूंगा अंश चुकाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया।